ఈరోజు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు అలాగే పిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టిన దానికి కారణం ఏంటంటే దళితులను ఏదైతే దళిత స్పీకర్ గారిని శాసనసభలో నిండు శాసనసభలో వారిని అమర్యాదపూర్వకంగా మర్యాద లేకుండా వారిని ఏకవచనంతో మాట్లాడి వారిని దళితులని గుర్తు చేస్తున్నట్టుగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులకు చెంపచేటుగా ఈరోజు మేము ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి బీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. మీరు మొన్న చాలా దగ్గరలో మీరు దిష్టి బొమ్మలు దానం చేశారు. వాస్తవం మీరు చేయడం కరెక్టే. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. మీ దిష్టి బొమ్మలు ఈ హోలీ పండుగ సందర్భంగా ఏదైతే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏ విధంగా అయితే కాలబెడతామో అదే విధంగా మీరు మాకు నచ్చినట్టుగా మేము కాలబెట్టకముందే మీ దిష్టి బొమ్మల్ని మీరే కాలబెట్టుకొని మీరు మాకు సంఘీభావం తెలిపినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రంలో ఉన్న ఏ మండల కేంద్రంలో అయితే సరే పాత నాయకులందరూ కూడా కాలబెట్టినట్టుగా ఈరోజు మీరు కాలబెట్టినందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పాత ఏవైతే ఉన్నాయో అది కాలబెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు మళ్ళొకసారి మీరు దళితులపైన కానీ దళిత సంఘాలపైన కానీ దళితులంటే చిన్న చూపు చూసి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. అది చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తాన్నారు, అది చేయలేదు. దళిత బంధు ఇస్తాన్నారు, అది చేయలేదు. అన్ని రకాలుగా దళితులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి మోసం చేస్తుంది తప్ప న్యాయం చేస్తుంది తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదోళ్ల పార్టీ, దళితుల పార్టీ. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్లకు చేతనచ్చే పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. మేము ఒకటే తెలుపుతున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ నాయకుల మరోసారి ఇలాంటివి జరిగితే మా నాయకులు ఎవరు ఊరుకోరు, మా కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. ఊళ్ళల్లో ఉన్న జనాలందరూ మిమ్మల్ని చీపురుగడ్డతో కొట్టి బయటకు వెళ్లబడే రోజు వస్తుంది. దయచేసి టీఆర్ఎస్ నాయకుల ఖబర్దార్. మళ్ళొకసారి మా దళితుల మీద కానీ దళిత నాయకుల మీద కానీ జరిగితే దాన్ని మాట్లాడితే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మళ్ళొకసారి ఇట్లా జరిగితే మళ్ళీ ఊరుకునేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ